అదే కదా. అన్నగారు ఇంకొక విచిత్రమైన విషయం చెప్పాలి కుంభకర్ణుడి గురించి. అయితే యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో లేపుతారు కుంభకర్ణుడిని. లేపి అరే నువ్వు అర్జెంటుగా యుద్ధానికి వెళ్ళాలన్నప్పుడు వాడి పాప అసలు ఏం జరిగిందో తెలియదు అప్పటిదాకా. లేచి కొంచెం అర్థమయ్యాక వాడు తిట్టాడు అన్నని. అన్న నువ్వు తప్పు చేసావు, సీతాపహరణం చాలా తప్పు చేసావు అన్న, ధర్మం కాదు అది అని చెప్పి కోప్పడి కూడా చచ్చిపోతాను తెలిసి కూడా రాముడి గురించి తెలుసు కాబట్టి తెలిసి కూడా యుద్ధానికి వెళ్ళాడు. ఎందుకు ఎలా వెళ్ళాడు? అలాంటి అంటే మహారాక్షసుడిగా ముద్రపడ్డ కుంభకర్ణుల్లో ఈ ధర్మకోణం ఏంటి? రావణాసురుడి పక్షాన ఉన్నటువంటి రాక్షసులు అయినప్పటికీ ధర్మం వేదం బాగా తెలిసిన వాళ్ళు. ఓకే. రావణాసురుడిని విభేదించిన వాళ్ళల్లో కుంభకర్ణుడు కూడా. అవునా? సీతాపహరణం చేయడం చాలా తప్పు, ఇది నీ ప్రతిష్టకు భంగం కలిగజేస్తుంది, ఇది మంచిది కాదు, మనకు వంశక్షయం అవుతుంది అని కూడా చెప్పాడు. చెప్తే ఆయన మాట వినలేదు ఎప్పుడు మొదట్లో. తర్వాత మీరు చెప్పినట్లు నిద్రపోయేటప్పుడు లేపారు, లేపి యుద్ధరంగం లేకొచ్చాడు. అన్నను చూసి ఆగ్రహించాడు. యుద్ధానికి రమ్మని మా సహాయాలు అడుగుతున్నావు, సీతాదేవిని అపహరించినప్పుడు మమ్మల్ని సంప్రదించావా? మంచి మాటలు విన్నావా? నీ యొక్క ఆత్మీయులను, ఆత్మబంధువులను, స్నేహితులను, హితులను దగ్గర ఉంచుకున్నావా? ఆ రోజేమో నీకు తోచినట్టుగా నువ్వు చేసి ఈరోజు యుద్ధంలో సహాయానికి రమ్మని అడుగుతున్నావు. ఇది ఎంత తప్పు? దీనికి ఎవరెవరు ఏమేమి అనుభవించాలో వాళ్ళు అనుభవిస్తాక తప్పదులే. యుద్ధంలో పాల్గొనడం నా ధర్మం కాబట్టి నేను వచ్చి యుద్ధం చేస్తానని చెప్పాడు. తమ్ముడిగా దాని ధర్మమా రాజధర్మమా? రాజనీతి, ఇది రాజధర్మం, తప్పదు. సో నిజమేలేండి. అవును, విభీషణుడు కూడా అంతే కదా. లేదు, విభీషణుడు విషయం ఆ కోణం వేరు. అంటే విభీషణుడు కూడా ఇతనిలాగే మంచి చెబుతాడు. అన్నా ఇది మంచి కాదు, పద్ధతి కాదు, ఇంకొకటి అని చెప్తాడు. చెబితే వినిపించుకోకపోతే మళ్ళీ చెప్తాడు, మళ్ళీ కోప్పడతాడు, మళ్ళీ చెప్తాడు. అతనికి ఆవేశం ఎక్కువ అయిపోయి రావణాసుడికి రాజ్యం నుంచి వెలివేశాడు. ఓకే. ఎవరిని? విభీషణుడు. అది కానీ అన్నను వదిలేసిపోవడం తప్పుగా సార్. అది దీనికి ఒక సూక్ష్మం ఉంది. అచ్చా. రావణాసురుడి మంత్రి పేరు మాల్యవంతుడు. ఓకే. అతను కూడా మంచి చెప్పాడు రావణాసురుడికి, ఇది మంచిది కాదు, వద్దు, ఆమెను వదిలేసి. ఆయన మాట కూడా వినలేదు. మంత్రులు ఏంటంటే ఒక్కసారే చెప్తారు, అంతే కదా, వాళ్ళు వినకపోతే వదిలేస్తారు. కానీ విభీషణుడికి చెప్పాడు, విభీషణ నిన్ను రాజ్యాన్ని నుంచి బహిష్కరించాడు, ఇప్పుడు నీకు ఒకటే మార్గము, రాముడి వద్దకు వెళ్ళి ఆయనతో కలిసిపో. ఎందుకంటే రేపు యుద్ధంలో రావణాసురుడు మరణిస్తే ఈ రాజ్యం వేరే వాళ్ళ హస్తగతం అవుతుంది. ఓకే. నువ్వు రాముడి పక్షాన ఉంటే నిన్నే ఈ రాజ్యానికి రాజు చేస్తాడు. అప్పుడు ఈ యొక్క రాజ్యం మళ్ళీ మన వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఆలోచించిపో. ఎందుకంటే వాలిని చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం కట్టాడు, ఆయన రాజ్యం తీసుకోలే. కరదూషణాదులను సంహరించాడు. ఇప్పుడు వచ్చాడు, చెప్పాడు, దూతలను పంపించాడు, అయినా వినలే. యుద్ధం అనివార్యం, రాజ్యం వేరే వాడి చేతులు లేకపోవద్దు. కాబట్టి ఈ రాజ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా నువ్వు రాముడి పక్షాన్ని చేరాలి అనేటువంటి రాజనీతిని చెప్పాడు మాల్యవంతుడు అనేటువంటి. సరే, అది వైపు నుంచి అట్లా అనుకుందాము. రాముడు మాత్రం అంత ఈజీగా ఎలా నమ్మాడు సార్ ఆయన? ఎందుకంటే ప్రధాన శత్రువు తమ్ముడు, ఏ వ్యూహంతో వచ్చాడో తెలియదు, కానీ వెంటనే ఎలా స్వీకరించాడు రాముడు? విభీషణుడు సాత్వికుడు. ఓకే. విభీషణుడిని వాళ్ళన్న ఈ కారణం చేతే, సీతమ్మ కారణం చేతే బహిష్కరించాడు. ఓకే. భార్యా బిడ్డలను వదిలేసి కట్టుబట్టలతో బయటకు వచ్చేసాడు. కానీ ఇక్కడ విభీషణుడికి రావణాసురుడి రహస్యాలు, రాజ్య రహస్యాలు ఇవన్నీ తెలుసు. ఇతడు మన పక్షాన ఉంటే మనకు విజయం లభిస్తుంది, ఇంతకు మించిన వాడు మనకు దొరకడు అని చెప్పేసి విభీషణుడిని తీసుకున్నాడు. అంటే రాక్షసులు పడిన మాయోపాయం అయి ఉండొచ్చుగా? లేదు, ఈయన ఆలోచించాడు. ఆలోచించి ఆయన రాజనీతిని ఉపయోగించే
ఆయనను అనేక రకాలు శోధించే తీసుకున్నాడు. ఓకే. లేకపోతే అతను రాముడని ఎందుకంటే ఎందుకంటే ఎవడు వస్తే అంత పార్టీలో చేర్చుకుంటే ఇంకొకటి సార్, ఇక రామాయణంలో ఇంకొక అద్భుతమైన అంటే లోకాన్ని, మహిళా లోకాన్ని అందరినీ కూడా కదిలించే సన్నివేశం ఏంటంటే సీత అగ్ని ప్రవేశం. మరి నిజానికి సీత ఇంకో కొందరు చెప్పేది ఏంటంటే అసలు అగ్నిలో ప్రవేశించింది నిజమైన సీత కాదు, ఛాయా సీతాదేవి అని అంటారు. ఏది నిజం, అసలు ఏం జరిగింది అసలు ఆ ఘట్టంలో? ఛాయా సీత అనేటువంటిది ప్రక్షిప్తం. అవునా? ఓకే. సీతను చెర నుండి విడిపించుకొని తీసుకొచ్చిన తర్వాత సీత వంశ ప్రతిష్టను కాపాడడం కోసం యుద్ధం చేసి నీకు చెర నుంచి విముక్తి కలిగించాను. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛాజీవి, ఎక్కడికైనా పోయి బ్రతకచ్చు, నేను నీకు ఆ స్వేచ్ఛను ఇస్తున్నాను అని చెప్తాడు. ఓ, నిర్ఘాంతపోయింది. అంతేగా. విభూషణుడు, సుగ్రీవుడు, వానరులు, ఇతర వ్యక్తులంతా కూడా, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఆశ్చర్యపోయారు. ఇంత యుద్ధం చేసి ఆమెను తీసుకొచ్చి ఇలా అంటాడేంటి? సీతమ్మ ఒకటి చెప్పింది, లక్ష్మణ ఈ అపవాదుకు ఔషధం అగ్ని అంటుంది. లక్ష్మణుడు కూడా ఏం మాట్లాడలే, అగ్నిని పేర్చాడు. సీత వైపు నుంచి వచ్చిన ప్రపోజల్. ఓకే. ఈ కష్టానికి ఔషధం అగ్ని అని ఉంది అంటానే లక్ష్మణుడు పోయి అగ్ని చితి పేర్చాడు. చితి పేరిస్తే సీతమ్మ వారు రాముడికి 3 ప్రదక్షిణలు చేసి అగ్నిలో ప్రవేశించింది, దూకింది. దూకితే 3,000,000 దేవతలు ఆ యొక్క సన్నివేశాన్ని చూడడానికి వస్తారు. అగ్ని కాల్చదు, ఆమెను తీసుకొచ్చేస్తుంది. సీతకు ఎలాంటి కళంకం అంటలేదు. సీత స్వచ్ఛమైంది, ఇదిగో స్వీకరించు అని సాక్షాత్ అగ్నిదేవుడు తీసుకొని వచ్చి ఇస్తేనే సీతమ్మ వారిని స్వీకరించాడు. ఇట్లాంటి సంఘటన భారతదేశంలో ఏ స్త్రీకి బహుశా జరగదేమో. ఇంకెలా జరుగుతుంది? ఏ స్త్రీ ఆ విధంగా అంటే ఇంకా నేను చనిపోతున్నాను, చితి పేర్చుకుంటున్నాను అని చెబుతూ తన భర్తకు 3 చుట్లు తిరిగేసి చిత్రదూకడం అనేటువంటి చాలా ఆశ్చర్యం. ఇలాంటి సంఘటనలు రామాయణంలో కోకొల్లలు. అయితే సినిమాలు చూడకూడదు. ఒరిజినల్ టెక్స్టు రామాయణం, వాల్మీకి రామాయణాన్ని మనం చదవగలిగితే ప్రతి పేజీ, ప్రతి సన్నివేశము మనకు అనేకమైనటువంటి రహస్యాలు రమణీయంగా ఉంటుంది. రమణీయంగా ఉంటుంది. కాకపోతే మన దరిద్రం ఏంటంటే ఎన్నో విషవృక్షాలు మొలిచాయి రామాయణం చుట్టూ. ఎన్నో రకరకాల ఇంకోటి, ఆ విషవృక్షం రాసింది కూడా ఒక స్త్రీ. చూడండి, ఇంకా దారుణం. రంగనాయకమ్మ. తెలుసు రంగనాయకమ్మ గారు ఇప్పుడు అనారోగ్యం, పక్షవాతం వచ్చి వయసు పెద్ద. అయితే ఆమె దాన్ని అర్థం చేసుకున్న కోణం వేరు, ఆమె అందులో నుంచి వెతికిన ప్రశ్నలు, ఇచ్చిన సమాధానాలు వేరు. అది కూడా ఒక అందుకు మంచిదే. సీత ఏదైతే అగ్ని ప్రవేశించేసి పునీతగా బయటపడిందో అలాగా రామాయణంలో ఉన్నటువంటి ఆ వృక్షాలను చూపించి అందరికీ దానికి పాపం సమాధానాలు కూడా చెప్పింది, ప్రజలకు విజ్ఞానాన్ని పంచింది. ఆవిడ మంచిదే అంటారు. అయితే ఆమె చేసిన కృషి కూడా మంచిది, అదొక పరిశోధన. తప్పేం లేదు. సో థ్యాంక్ యూ సార్. నిజంగా అంటే రామాయణం యొక్క గొప్పతనాన్ని, అంటే రామాయణం అనగానే మనం ఇలా చేతులు బోడించి భక్తి కోణంలో ఆలోచిస్తాం, కానీ ఇంత రాజనీతి, ఇంత రాజధర్మం, అంటే ఒక ప్రభువు ఎలా ఉండాలి, ఒక రక్షకుడు ఎలా ఉండాలి, ప్రజా పాలకుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాలు ఇంత అద్భుతంగా ఉన్నాయి రామాయణంలో. మనం గతంలో రామాయణం గురించి 2-3 ఎపిసోడ్లలో మాట్లాడుకున్నాం, కానీ రామాయణంలో రాజనీతి అనేటువంటి అంశాన్ని మనం ఎప్పుడు సృష్టించలేదు. అవును, ఫస్ట్ టైం మనం తీసాం. ఇది అద్భుతం సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది భావితరాలకు అందాల్సిన ఒక మంచి ఇంటర్వ్యూ. మీ మిత్రులకి అందరికీ షేర్ చేయండి. రామాయణంలో మీకు ఇంకేమైనా సందేహాలన్నా కామెంట్ రూపంలో తెలియజేస్తే మన ప్రభాకర్ గారితో నేను సమాధానాలు ఇప్పిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.